హాయ్ గాయ్స్, ఇది మన కొత్త ఛానల్ ప్రియాంక టాక్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం కొత్త డిష్ వండబోతున్నాం. అదేంటి డిష్ అంటే వంకాయ బజ్జీ. బట్ సీ ద ఇంగ్రీడియంట్స్ గైస్, లైక్ వాట్ ఆల్ వీఆర్ యాడింగ్ టు ఇట్. ఫస్ట్ మనం ఒక బాటిల్ గార్డ్ తీసుకుందాం. బాగా దాని స్కిన్ అంతా పీల్ చేద్దాం. పీల్ చేసిన తర్వాత దాన్ని వాష్ చేసినాక కటింగ్ చేద్దాం. సో ఇక్కడ మీ కటింగ్ కూడా కనిపిస్తుంది అనుకుంటా. దాంట్లో మనం మెంతాకు, మళ్ళీ టమాటో, పచ్చిమిరపకాయలు, మళ్ళీ వంకాయలు, కలుపు అండ్ టమరిన్ ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు టమాటో తీసుకొని సన్నగా కట్ చేయాలి గాయ్స్. ఎందుకంటే మనం బజ్జీ చేస్తున్నాం కాబట్టి దీంట్లో మనం బ్యాడ్లీ ఏం యూజ్ చేయడం లేదు. జస్ట్ ప్లెయిన్ వంకాయ, బాటిల్ గార్డ్, మళ్ళీ మెంతి కూర, ఈ 3 ఇంగ్రీడియంట్స్. ఇది ఒక హెల్తీ డిష్ గాయ్స్. ఎంత టైట్లో ఉన్నారో ఈ డిష్ తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ లైక్ వెరీ మచ్ టేస్టీ గాయ్స్. సో ఇక్కడ మిర్చి కట్ చేస్తూ ఉన్నాం. నార్మల్గా కట్ చేయొచ్చు గాయ్స్, ఇది సన్నగా కట్ చేయకండి. వాటర్ గార్డ్ కట్ చేసుకోండి. బాటిల్ గార్డ్ వచ్చేసి సన్నగా కట్ చేయాలి గాయ్స్. ఎందుకంటే మనం జస్ట్ 3 to 4 విజిల్స్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి అది బాగా ఉడికిపోయేసింది. అంటే అది బాగా ఉడకలేదు కొంచెం మనం తగలాల, ఆ పీసెస్ అన్ని తగిలితే బాగుంటుంది గాయస్. ఇక్కడ సన్నంగా కట్ చేయాలా. సన్నంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని ఉడకబెట్టుకోవాలి గాయస్. సో దట్ వీ విల్ పుట్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ టు ద కుక్కర్. సో ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాం. కుక్కర్లో ఫస్ట్ టమాటో, దెన్ మిర్చి, దెన్ ఈ బాటిల్ గార్డ్ తీసుకోవాలా. బాటిల్ గార్డ్ ఇది నథింగ్ బట్ సొరకాయ గాయస్. సొరకాయ తీసుకొని కుక్కర్ వేసేసి కొంచెం మెంతికూర, మనం మెంతికూర వేస్తున్నాం కదా, ఒక 2 times వాష్ చేసుకొని మెంతికూర కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టార్ ఇంగ్రీడియంట్ ఇస్ వంకాయ గాయస్. వంకాయ బజ్జీ ద ఆసమ్ డిష్. సో ఇప్పుడు వంకాయ మనం జస్ట్ అది దొడ్డిగా కోసినా పర్వాలేదు గాయస్. కోస్తేనే మనం వాటర్లో వేసుకోవాలి, ఎందుకంటే అది బ్లాక్ అవుతుంది కాబట్టి. మంచిగా కోసుకొని వాటర్లో వేసుకొని మళ్ళీ కోసుకున్న తర్వాత ఇది మనము కుక్కర్లో యాడ్ చేయబోతున్నాం గాయస్. సో గోనా బీ సో టేస్టీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. దిస్ ఇస్ మై న్యూ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనం వంకాయ కోసేసిన తర్వాత మనం కుక్కర్లో అయిపోతున్నాం. ప్లీజ్ టు కమెంట్ లైక్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్ గైస్. మనం మాట్లాడుకుందాం. మళ్ళీ మీకు ఏమైనా డిషెస్ కావాలంటే ప్లీజ్ టు కమెంట్. మనం అదే చేసి అప్లోడ్ చేద్దాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో మమ్మల్ని అడగచ్చు. అండ్ దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ డిష్ గైస్. యూ డోంట్ బిలీవ్. మా ఇంట్లో ఇది చేస్తే మాత్రం లైక్ 1 night ఫుల్ ఖాళీ ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ ఇది కుక్కర్లో వేయాలి గాయస్. కుక్కర్లో వేసినాక మూత పెట్టేసి విజిల్ వేయాలి. ఆ తర్వాత కుక్కర్ పెట్టి విజిల్ వేసేసి మళ్ళీ ఇప్పుడు సాల్ట్ నుంచి ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా గాయస్, రాక్ సాల్ట్ వేస్తే ఇంకా మంచిది మనకి. ఆ తర్వాత కొంచెం టర్మరిక్, 1 spoon ఆఫ్ టర్మరిక్ అంతే. ఇంకా 1 glass of వాటర్, 1 glass of వాటర్ వేసినాక మనం ఇప్పుడు మూత పెట్టచ్చు గాయస్. మూత పెట్టేసి జస్ట్ 4 విజిల్స్ అంతే. సో ఇప్పుడు ఈ విజిల్ వచ్చే లోపలికి మనం దీనికి తాలింపు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం తాలింపుకి ఏమేమి కావాలంటే ఆనియన్స్, తెల్లగడ్డ, ఆ తర్వాత రెడ్ చిల్లీ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ. ఇది మనం సైడ్లో కట్ చేసి పెట్టుకోవాలా. ఆ తర్వాత మనము చింతపండు తీసుకొని నానేసుకొని పెట్టుకోవాలి గైస్, బికాస్ దిస్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది. చింతపండు తీసి నానబెట్టుకోవాలా. సో ఇక్కడ మా మమ్మీ కటింగ్ చేస్తూ ఉంది ఆనియన్స్. కటింగ్ అయినాక మనం తాలింపు పెట్టుకోవచ్చు గైస్. సో మనం ఇప్పుడు సపరేట్ ఒక బాండువా తీసుకొని కటింగ్ చేసేసి దాంట్లో కొంచెం జీలకర్ర,
ఫస్ట్ కొంచెం ఆయిల్, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత మా మమ్మీ చూడండి గాయస్ ఎలా దంచుతుందో, కామెడీగా ఉంది. దంచేసి ఓకే ఇప్పుడు ఇది పెట్టాం కదా. సో వెయిటింగ్ ఫర్ ద విజిల్స్ గైస్. విజిల్ వచ్చిన తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్లో చేయొచ్చు. మళ్ళీ ఆ తర్వాత సపరేట్ బాండవ పెట్టుకొని ఆయిల్, మళ్ళీ కొంచెం ఆవాలు, జీలకర్ర, బ్యాడ్లు, ఆ తర్వాత ఆనియన్, ఆ తర్వాత రెడ్ చిల్లీ, కరివేపాకు, దెన్ కొంచెం అంత ఇంగువ అది వేసుకొని బాగా ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గాయస్. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టింది కదా ఆ మిశ్రమాన్ని బాగా ఎనుపుకోవాలి. పప్పు గుత్తుతో ఎనుపుకున్న తర్వాత చింతపండు పులుసు, కొంచెం కారం దాంట్లో వేసేసి మిక్స్ చేసేసి ఆ తర్వాత ఈ తాలింపు వచ్చేసి ఆ కుక్కర్లో వేసేసి బాగా ఉడికినాయాల. ఐఎమ్ సో సారీ గాయస్, ఆ క్లిప్ మిస్సింగ్ అయినట్టుంది. సో this is the final look. It looks so tasty and so yummy guys, you don't believe. చపాతీ ఇంకా అన్నం దీంట్లో అయినా దోశలకి, మై గాడ్, it will be so much awesome. Guys, please do subscribe to my channel guys. I want you people support. Please do subscribe please guys. Bye, thank you.